భారతదేశ సముద్రతీర మౌలిక సదుపాయాల అభివృద్ధిలో అగ్రగామిగా నిలిచిన డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ తన ప్రస్థానంలో మరో మైలురాయిని చేరుకుంది. సంస్థ స్థాపించి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా విశాఖలో గోల్డెన్ జూబ్లీ వేడుకలను ఘనంగా నిర్వహించనున్నట్లు సంస్థ సీఈఓ, మేనేజింగ్ డైరెక్టర్ దివాకర్ వెల్లడించారు. 1976 మార్చ్ 29న కేంద్ర ప్రభుత్వరంగ సంస్థగా కేవలం 8 డ్రెడ్జర్లతో ప్రారంభమైన డీసీఐఎల్ నేడు 21 అత్యాధునిక నౌకలతో దేశ నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తోంది. ఒకప్పుడు 3500 క్యూబిక్ మీటర్ల హాపర్ సామర్థ్యం ఉన్న సంస్థ నేడు దానిని 12000 క్యూబిక్ మీటర్లకు పెంచుకుంది. డ్రెడ్జింగ్ లోతును కూడా 15 మీటర్ల నుండి 35 మీటర్లకు పెంచి అంతర్జాతీయ ప్రమాణాలను అందుకుందని అన్నారు. గతంలో 150-200 కోట్ల ఆదాయానికే పరిమితమైన సంస్థ ప్రస్తుతం 1146 కోట్ల టర్నోవర్తో రికార్డు సృష్టించిందని తెలిపారు. మేము we wanted to buy about 11 dredges. సో ఆ 11 dredges ఏంటంటే ఒక 12,000 హాపర్ కెపాసిటీ మీకు ఆల్రెడీ విచ్ ఇస్ బీయింగ్ బిల్ట్ అని చెప్పాను కదా, మనకి కొచ్చిన్ షిప్ యార్డ్లో ఒకటి బిల్ట్ అవుతుందండి. సిమిలర్గానే ఇంకొక 2 డ్రెడ్జెస్ కొనాలని చెప్పి ప్లాన్ చేస్తున్నాము. సో 12,000 హాపర్ కెపాసిటీ అనమాట. సో దట్ విల్ బి ఏబుల్ టు క్యాటర్ ఫర్ క్యాపిటల్ డ్రెడ్జింగ్ యాజ్ వెల్ as the మెయింటెనెన్స్ డ్రెడ్జింగ్ విచ్ ఇస్ ద డిమాండ్ ఈస్ గోయింగ్ టు గో అప్ అనమాట. ఆ డిమాండ్ని మీట్ అవడానికి మాకు ఈ బిగ్గర్ డ్రెడ్జెస్ కావాలి. సో త్రూ బిగ్గర్ డ్రెడ్జెస్ వీఆర్ క్యాటరింగ్ ఫర్ మెగా పోర్ట్స్ as well as the global ports కోసం అని చెప్పేసి that's one part of it. And in addition to that we are also not able to cater for the capital dredging. సో నేను చెప్పినట్టుగా మీ capital dredging ఓన్లీ 10% అని కాబట్టి రిమైనింగ్ బ్యాలెన్స్ పార్ట్ కూడా మేము పార్టిసిపేట్ చేయాలంటే వీ డోంట్ హ్యావ్ ద కైండ్ ఆఫ్ వెజల్స్ అనమాట. దానికోసం అని చెప్పి ఒక క్యాపిటల్ ద కటర్ సెక్షన్ డ్రెడ్జర్ని మేము ఆర్డర్ చేయాలని ప్లాన్ చేసాము. దట్స్ 3000 కిలోవాట్స్ అనమాట. అది దిస్ ఈజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ అవర్ ఎక్వైజేషన్. అది సో దాన్ని కూడా మేము ప్లాన్ చేసి ఉంచుకున్నాము. దాని తర్వాత దెర్ ఆర్ షాలో వాటర్ ఏరియాస్ ఉన్నాయన్నమాట. సపోజ్ వెన్ ఇట్ కమ్స్ టు హల్దియా ఇట్స్ అ షాలో డ్రాఫ్ట్. ఫాల్తా తర్వాత మారోగోలి అని చెప్పేసి ఉన్నాయన్నమాట. దట్స్ అబౌట్ 3.5 to 5 మీటర్స్ డెప్త్లో వాళ్ళకి షాలో ఈటర్ అనమాట. అది అట్లాగే పాండిచ్చేరి ఉంది, అట్లాగే మహానది మౌత్ ఉంది, అట్లాగే గోగా అని చెప్పేసి కాండాలో ఉంది. సో వెన్ యూ లుక్ ఎట్ ఇన్ అండ్ అరౌండ్ దెర్ ఆర్ సో మెనీ ప్లేసెస్ వేర్ యూ రిక్వైర్ షాలో. దానికోసం ఒక 3000 హాపర్ కెపాసిటీ డ్రెడ్జర్ని కూడా మేము ఎక్వైర్ చేస్తున్నాము. దాని తర్వాత ఏమవుతుందంటే ఎస్పెషలీ వెన్ వీ డూ ద క్యాపిటల్ డ్రెడ్జింగ్ యాజ్ వెల్ as ద మెయిన్స్ డ్రెడ్జింగ్ లాస్ట్లో ఏమవుతుందంటే ఇట్స్ లైక్ మనం ఫ్లోరింగ్ చూసుకున్నట్లయితే మనం యూ కెన్ లే ద ఫ్లోరింగ్ యూ కెన్ సీ దట్. బట్ అండర్ వాటర్లో ఏమవుతుందంటే వెన్ యూ డ్రెడ్జ్ దెర్ ఆర్ లాట్ ఆఫ్ పెనికల్స్ లెఫ్ట్ ఓవర్ అనమాట. సో ఈ హై కెపాసిటీ డ్రెడ్జెస్ని ఆ చిన్న చిన్న పెనికల్స్ కోసం అని చెప్పి యూజ్ చేసినట్లయితే అన్ప్రొడక్టివ్ అయిపోతుంది. ఆ పర్పస్లో మేము ఏంటంటే వాటర్ ఇంజెక్షన్ డ్రెడ్జర్ అని చెప్పేసి ఒక డ్రెడ్జర్ ఉంటుంది, ఒక ఎక్విప్మెంట్. ఇట్ కెన్ క్లియర్ ఆల్ ద ఇట్ కెన్ లెవెల్ ద బెడ్ అనమాట. బెడ్ లెవెలింగ్ చేస్తుంది అనమాట. అది కూడా ప్రిక్యూర్ చేసుకుంటున్నాము. అండ్ ఇన్ అడిషన్ టు దట్ నేను ఇన్లాండ్ వాటర్ వేస్ అని చెప్పాను కదా, దానికి తగ్గట్టుగా ఒక 6 డ్రెడ్జెస్ మేము కొంటున్నాం అనమాట. అది అవేంటంటే ఇన్లాండ్ వాటర్ వేస్ పర్పస్ కోసం అని 350 సైజు, ఒక 400, 500 డిఫరెంట్ సైజెస్ ఉన్నాయి. అది కూడా కొనబోతున్నాము. సో దర్ ఆర్ టోటల్ 11 in numbers. In span of 5 years we intend to procure. By 20301 we should be in a position, DCI should be in a position to cater for all kinds of dredging needs. అంటే వర్సటైల్ ఎక్విప్మెంట్ ఉంటుంది మన దగ్గర. క్యాపిటల్ డ్రెడ్జింగ్కి వెళ్తాము, ఇన్లాండ్ డ్రెడ్జింగ్ వెళ్ళొచ్చు, అట్లాగే క్యాపిటల్ డ్రెడ్జింగ్ వెళ్ళొచ్చు, మెయిన్స్ డ్రెడ్జింగ్ వెళ్ళొచ్చు. ఎట్ ద సేమ్ టైమ్ డ్యామ్స్ అండ్ రిజర్వాయర్స్ కోసం కూడా వీఆర్ ఆల్సో రన్నింగ్. సో బీట్ ఎనీవేర్ ఇన్ ఇండియా గ్లోబలీ వెన్ యూ టాక్ అబౌట్ డ్రెడ్జింగ్ ద DCI షుడ్ బి దేర్. వీ షుడ్ మేక్ ఇట్ అండర్ ఆత్మనిర్భర్ భారత్. సో వీ వాంట్ ఇట్ టు బీ లైక్ this all the dredges should be built in India. All these vessels, like if you look at it last 50 years, what are the vessels we have procured? మేము ఏమైతే డ్రెడ్జులు కొనుక్కున్నామో అన్ని హాలండ్ నుంచి వచ్చాయండి. అక్కడి నుంచి తీసుకోవడం వల్ల మాకు వీ హ్యావ్ సర్టెన్ డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. ఇప్పుడు ఈ వార్ టైంలో స్పేస్ తెచ్చుకోవాలంటే కష్టం అయిపోతుంది, ప్లస్ ఏదైనా ఎక్విప్మెంట్ రావాలంటే కష్టం అవుతుంది. సో వీఆర్ ఫేసింగ్ లాట్ ఆఫ్ ఇష్యూస్ అనమాట. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో సో మేము అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇనిషియేటివ్ ఏంటంటే వై నాట్ బిల్డ్ డ్రెడ్జెస్ ఇన్ ఇండియా అని చెప్పేసి ఫస్ట్ డ్రెడ్జర్ బీగల్ సిరీస్ 12,000 ఇక్కడ మేము కన్స్ట్రక్ట్ చేసాం కాబట్టి వాళ్ళకి మళ్ళీ ఇంకో 2 ఇస్తున్నాము. బట్ అట్ ద సేమ్ టైం ఓన్లీ ఒక్క షిప్ యార్డ్ తోటి ఓవర్లోడ్ చేసినట్లయితే మాకు డెలివరీ టైమ్నెస్ లేట్ అయిపోతుందని చెప్పి వీఆర్ ట్రైంగ్ టు ఎంకరేజ్ HSL నెక్స్ట్ నైబర్. హీఈస్ గోయింగ్ టు బి హిందుస్థాన్ షిప్ యార్డ్ కూడా మనం అప్రోచ్ చేయాము, వాళ్ళు రిక్వెస్ట్ చేసాము మీరు షాలో వాటర్ డ్రెడ్జర్, వాటర్ ఇంజెక్షన్ డ్రెడ్జర్ కూడా మీరు మ్యానుఫ్యాక్చర్ చేయాలని చెప్పేసి. బికాస్ దే డోంట్ హ్యావ్ ద కైండ్ ఆఫ్ టెక్నాలజీ కాబట్టి వాట్ దే డూ ఇస్ దే విల్ హ్యావ్ ఏ టెక్నికల్ పార్ట్నర్షిప్ విత్ వన్ ఆఫ్ ద ఫారినర్ అనమాట. ఇట్ కుడ్ బి ఎనీ ఆఫ్ ద రిప్యూటెడ్ డ్రెడ్జ్ బిల్డర్స్. ఇన్ నవంబర్ 2022 దట్స్ కాంట్రాక్ట్ వీ హ్యావ్ సైన్డ్ అండ్ సపోజ్ టు బి డెలివర్డ్ బై October 2025, but it got delayed and she's going for a sea trials in the month of July. I'm expecting that in a couple of months, July or September also she should come into operations. The person who is running the Maruti 800 can also run even in a bigger vessels also, like Maruti 1000 also can run BMW, provided she should be given a training on this anamata. So technology marindi, otherwise the basics will remain same.
దట్స్ రీజన్ మేము ఏం చేస్తున్నామంటే దెర్ ఈస్ సంథింగ్ కాల్డ్ ఆల్ ఇండియా డ్రెడ్జింగ్ క్యాడర్ అని చెప్పేసి 1979 డీసీఐ ఫార్మ్డ్ అనమాట. ఒక 12 to 15 years రన్ చేసి దాన్ని ఆ ప్రోగ్రామ్ కంటిన్యూ చేయలేకపోయాము, ఆ స్కీమ్ని కంటిన్యూ చేయలేకపోయాము. నౌ సిన్స్ వీఆర్ కమింగ్ అవుట్ విత్ మోర్ అండ్ మోర్ కాబట్టి వాట్ వీఆర్ ప్లానింగ్ ఈస్ వీఆర్ ట్రైంగ్ టు రీఎస్టాబ్లిష్, వీఆర్ ట్రైంగ్ టు అగైన్ start this all India dredging cadre, wherein we'll be taking the cadets and officers under the scheme and we train them on board these vessels. At the same time we will also intend to have this what we call simulators. అంటే ఇప్పుడు డ్రెడ్జెస్ మనకి అట్లాగే ఎయిర్ క్రాఫ్ట్స్ అట్లాగే సిమ్యులేటర్స్ మీద వాళ్ళు ట్రైన్ చేస్తారు. వాళ్ళు ఆన్ హ్యాండ్ ట్రైనింగ్ వాళ్ళకి అక్కడ షిప్స్ మీద పంపించడం కన్నా సిమ్యులేటర్స్ పెట్టుకుని మేము ఐఎంఈతో కూడా మాట్లాడి సిమ్యులేటర్స్ వాళ్ళు ప్లాన్ చేస్తున్నాము. సో దే కెన్ బి ట్రైన్ ఆన్ ద సిమ్యులేటర్స్ యాజ్ వెల్ యాజ్ కట్టర్ సిమ్యులేటర్స్ ఉన్నాయి. ఇఫ్ రిక్వైర్డ్ దే కెన్ ఆల్సో బి సెండ్ టు అబ్రాడ్, హాలండ్ అండ్ ట్రైన్ దెమ్ అనమాట. సో బికాస్ దెర్ ఆల్ స్పెషలైజ్డ్ స్టేట్ ఆఫ్ ఆర్ట్ వెజల్స్ కాబట్టి ద ప్రజెంట్ స్టాఫ్ వాడుకుంటూ వీ వాంట్ టు ఇంక్రీజ్ దర్ నాలెడ్జ్ అండ్ గివ్ దెమ్ ద అడిషనల్ ట్రైనింగ్. సో దాంట్లో ఎలా డ్రెడ్జింగ్ చేయాలి, తర్వాత ఏ టైప్ ఆఫ్ ఎక్విప్మెంట్ వాడాలని చెప్పేసి వాళ్ళకి ఎప్పుడైతే డీపర్ ఇచ్చిన తర్వాత దేర్ ఆర్ సర్టెన్ స్టేట్స్ అనమాట, ఎస్పెషలీ కేరళ, అట్లాగే ఆంధ్రప్రదేశ్, అండ్ దెన్ ఇట్ కమ్స్ టు తమిళనాడు, మహారాష్ట్ర, దే హ్యావ్ అప్రోచ్డ్ అస్ అనమాట. సో దానికి ఏమవుతుందంటే వీ హ్యావ్ ఎ సెపరేట్ ఎక్విప్మెంట్ ఆల్ టుగెదర్. ఈ డ్రెడ్జెస్ గురించి మాట్లాడుతున్నారు, దీస్ డ్రెడ్జెస్ కెనాట్ బి టేకన్ ఓవర్ దే బికాస్ దే కెనాట్ గో డైరెక్ట్లీ, దిస్ ఇస్ అ షాలో వాటర్. దోస్ డ్రెడ్జెస్ ఆర్ నోన్ యాజ్ ఎ కేబుల్ డ్రెడ్జెస్. సో దానికి ఇటలీలో దెర్ ఇస్ ఎ కంపెనీ ఇటలీ డ్రాగ్ అని చెప్పేసి, దెన్ దే హ్యావ్ ఎ సెపరేట్ ఎక్విప్మెంట్ ఆల్ టుగెదర్ దట్ మే బి కాస్టింగ్ సమ్ 10 to 12 crores ఆర్ సంథింగ్ ఈచ్ ఎక్విప్మెంట్ అనమాట అది. సో వాళ్ళతో కూడా మాట్లాడుకున్నాము. BML has got a tie-up with them. So once we get a jobs and we will start deploying that అనమాట. సో ఫర్ దాట్ ఆల్రెడీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టేకింగ్ సమ్ ఇనిషియేటివ్స్ అండ్ మినిస్ట్రీ ఆఫ్ జలశక్తితో మాకు డిస్కషన్స్ అవుతున్నాయి. సో నంబర్ ఆఫ్ మీటింగ్స్ అవుతున్నాయి. దే ఆర్ లుకింగ్ ఎట్ ఇట్ నో వాట్ కుడ్ బి ద స్టేట్స్ షేర్ ఎంత ఉంటుంది, సెంట్రల్ గవర్నమెంట్ షేర్ ఎంత ఉంటుంది, ద వే లైక్ నేషనల్ హైవేస్ ఎలాగున్నాయో అట్లాగే స్టేట్ హైవేస్ ఎలాగున్నాయో ఎవరు దేని మెయింటైన్ చేయాలి, ఎవరు ఎంత షేర్ ఉండాలి, అండ్ హూ ఇస్ గోయింగ్ టు బి ద నోడల్ ఏజెన్సీ అన్నట్టుగాను. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇస్ ప్లానింగ్ అండ్ వీఆర్ హ్యావింగ్ ఎక్స్టెన్సివ్ డిస్కషన్స్ విత్ దెమ్. ప్రాబబ్లీ వన్స్ వీఆర్ గివెన్ ఆపర్చునిటీ ఫర్ టు టేక్ అప్ దిస్ కైండ్ ఆఫ్ థింగ్స్ అండ్ దర్ ఇస్ ఇమ్మెన్స్ ఆపర్చునిటీ ఫర్ us to get into this. The last it was yes definitely into the profitability, but ఇక్కడ ఒక విషయం చెప్పాలి. ఈ 50 years జర్నీలో మాకు ఒక ప్రాజెక్ట్ని టేకప్ చేసాము, సేతు సముద్రం ప్రాజెక్ట్ అని మీకు అందరికీ తెలిసి ఉండొచ్చు అది. సో అన్ఫార్చునేట్గా ఏమైందంటే సేతు సముద్రం ప్రాజెక్ట్ డిడ్ నాట్ టేక్ ఆఫ్ అండ్ వీ హ్యాడ్ ఇన్వెస్టెడ్ లాట్ ఆఫ్ మనీ ఆన్ దట్. నో వీ యూస్ టు హ్యావ్ రిజర్వ్స్ అబౌట్ 800 crores 1000 crores రిజర్వ్స్ ఉండే మాకు. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇనిషియేటివ్ వల్ల మేము అక్కడ కొంచెం దాన్ని స్పెండ్ చేయడం వల్ల కొంచెం దాన్ని అక్కడ ఎక్కువ మనీ స్పెండ్ చేసాము. దాని రీయింబర్స్మెంట్లో కొంచెం లేట్ అవడంతో మాకు కొంచెం దాని లాభాల నుంచి మేము దాన్ని జస్ట్ బ్రేక్ ఈవెన్లోకి వెళ్ళాము. బట్ నౌ in the days to come I am sure we are going to because most of the things have been taken care of it, and now with additional Godavari we are definitely going to improve our profitability part of it. ఈ డ్రెడ్జెస్ ఉన్నాయనుకోండి, గోదావరి ఉంది కదా, గోదావరికి వచ్చి ఆల్మోస్ట్ మేము 1000 crores ఖర్చు పెడుతున్నాము. దాంట్లో మాకంతా డెట్స్ అనమాట. మా ఓనర్ పోర్ట్స్ ఉన్నాయి కదా, వాళ్ళు ఒక 20% ఈక్విటీ ఇచ్చారు వాళ్ళు, రిమైనింగ్ అంతా మేము డెట్స్కి వెళ్ళాము. సో దట్స్ ద రీజన్ వీఆర్ స్పెండింగ్ లాట్ ఆఫ్ మనీ ఆన్ ఇంట్రెస్ట్ కాంపొనెంట్ అనమాట. అందుకని ఇప్పుడు మళ్ళీ వీ హ్యావ్ అప్రోచ్ ద ఆల్ ఓనర్ పోర్ట్స్. మాకు ఏమన్నా అంటే మేము ఆల్రెడీ ఆల్మోస్ట్ 40 to 50 crores వీఆర్ స్పెండింగ్ ఆన్ ద ఇంట్రెస్ట్ కాంపొనెంట్. దీన్ని మేము వీ వాంట్ టు కమ్ అవుట్ ఆఫ్ ఇట్ సో దట్ మాకు మీరు ఈక్విటీ ఫామ్లో అంటే మేము కనోబాయి డ్రెడ్జిల్ ఈ 4000 crores ఒక 30% ఈక్విటీ మీరు తీసుకోండి, అంటే 1000 crores మీరు తీసుకోండి, మీరు ఇవ్వండి మాకు. సో అని చెప్తే వాళ్ళు ఏమన్నారంటే ఇంటర్న్స్ షేర్స్ అడిగారు. సో దాన్ని ఏమంటారంటే మీన్ వాట్ యు కాల్ రైట్స్ ఇష్యూ అనమాట వాళ్ళకి. సో ఒక 35 lakhs షేర్స్ని మేము దాన్ని వీఆర్ కమింగ్ అవుట్ విత్ ద మార్కెట్లోకి వచ్చి అమ్మడం వల్ల వచ్చిన డబ్బుల్ని వాళ్ళకి ఇచ్చేస్తాము. ఆ షేర్స్ వాళ్ళకి ఫ్రీగా అవడం వల్ల దే గివ్ అస్ 1000 crores. ఆ 1000 crores తీసినప్పుడు అట్లీస్ట్ ఆ ఓల్డ్ డెట్స్ ఉన్నాయి కదా, అప్పులని తీసుకున్నట్లయితే విల్ బి ఏబుల్ టు సస్టైన్ ourselves అని చెప్పేసి దట్స్ అవర్ ప్లాన్ వే ఫార్వర్డ్. ఇప్పుడు since I've taken over here as a MD and CEO and I have been in this organization for the last 36 years, the first and foremost ఏంటంటేనండి like the existing dredges production need to be improved. Say for example, if these dredges are giving about 40 to 60%, I need to improve another 10 to 15%. ఉన్న ఎక్విప్మెంట్ని స్ట్రెంగ్తన్ చేసుకుంటూ దాన్ని ఎలాగ నేను ఇంప్రూవ్ చేసుకుని సో దట్ నా ప్రాఫిటబిలిటీ పెంచుకోవాలి. సో దట్స్ ద ఫస్ట్ పార్ట్ ఆఫ్ ఇట్. అండ్ సెకండ్ థింగ్ ఏమవుతుందంటే ఈ మాకు లీన్ అయిపోయింది హెడ్ ఆఫీస్లో. వీ హ్యావ్ ఎక్యూజ్ షార్టేజ్ ఆఫ్ స్టాఫ్ ఉన్న వలన మాకు దాన్ని స్టాఫ్ కూడా రిక్రూట్ చేసుకోవాలి. అనదర్ 50 number స్టాఫ్ నీడ్ టు బి రిక్రూటెడ్. సో అది కూడా నాకు ఫస్ట్ ప్రయారిటీ అండి, అది కూడా చేసుకోవాలి. సో ఎప్పుడైతే స్టాఫ్ని రిక్రూట్ చేసుకున్నానో, ఎప్పుడైతే ఎక్విప్మెంట్స్ని చేసుకున్నానో, ఫర్ ఇన్ ఆర్డర్ టు మేక్ దిస్ ఎక్విప్మెంట్ స్టెబిలైజ్డ్ ఐ నీడ్ టు హ్యావ్ సమ్ కైండ్ ఆఫ్ ఏ like spare parts.
సో రిపేర్స్ చేయించుకోవాలి, రిఫబ్రిష్ చేయించాలి, ఐ రీడ్ ఫర్ మనీ అనమాట. దానికోసం అని చెప్పి నా ఓనర్ పోర్ట్స్ని అడిగాము. దే ఆర్ రెడీ టు ఇన్వెస్ట్ అబౌట్ 30%. వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు వచ్చిన తర్వాత విల్ బి ఏబుల్ టు రిపేర్ ఇట్ అండ్ రిఫబ్రిష్ ఇట్ సో దట్ ఎగ్జిస్టింగ్ డ్రెడ్జెస్ కూడా మీకు బాగుంటాయి, మ్యాన్ పవర్ ఉంటుంది, స్పేర్స్ ఉంటుంది, మనీ ఉంది. దెన్ వీ హ్యావ్ గెట్ న్యూ డ్రెడ్జెస్ కాబట్టి థింగ్స్ ఆర్ గోయింగ్ టు గో ఇన్ టు దిస్ థింగ్. సో దెన్ వీ కెన్ థింక్ ఆఫ్ నెక్స్ట్ 5 to 10 years బిజినెస్ ప్లాన్లో ఐఎమ్ షూర్ విల్ బి ఏబుల్ టు మేక్ ఎ గుడ్ ప్రాఫిటబిలిటీ అండ్ వీ కెన్ కీప్ గ్రోయింగ్. విశాఖపట్నంలో ఈస్ట్ కోస్ట్లో ఆంధ్రప్రదేశ్లో ఉన్నాం కాబట్టి సర్టన్లీ వీ వాంటెడ్ టు హ్యావ్ ఎ వెరీ గుడ్ రిలేషన్స్ విత్ ద స్టేట్ గవర్నమెంట్ అండి. సో దట్స్ ద రీజన్ లైక్ ఏపీ మెరిటైమ్ బోర్డ్ తోటి మాకు ఒక ఎంఓయూ సైన్ అయింది. వాళ్ళని ఏమని అడిగామంటే ఫ్యూచర్లో మేము కూడా డీసీ కూడా సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అని చెప్పేసి ఒక సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ని డెవలప్ చేయాలని చెప్పేసి, ఆ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లో ద హోల్ ఐడియా ఆఫ్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లో ఏంటంటే అక్కడ ఒక హార్బర్ లాగా, డ్రెడ్జింగ్ హార్బర్ లాగా కన్స్ట్రక్ట్ చేసి మా డ్రెడ్జెస్ని పార్క్ చేయడానికి ఒక ప్లేస్ ఉంటుంది, అక్కడ రిపేర్ చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం ఒక ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ కట్టుకుని ఆల్ దిస్ పీపుల్ కెన్ బి ట్రైన్డ్ ఓవర్ దేర్. అట్లాగే స్మాల్ డ్రెడ్జెస్ బిఎంఎల్ వాళ్ళ గురించి చెప్తున్నాం కదా, అట్లాగే అక్కడ కూడా మేము స్మాల్ డ్రెడ్జెస్ని కన్స్ట్రక్ట్ చేయాలని, డ్రై డాక్ రిపేర్ కూడా చేయాలని చెప్పేసి, సో ఇవన్నిటిని కలిపి ఒక ఎకో సిస్టమ్ని అక్కడ క్రియేట్ చేసి మేము ఒక డ్రెడ్జింగ్ హార్బర్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ దాన్ని స్కిల్ డెవలప్మెంట్ తయారు చేయడం కోసం అక్కడ అడిగాము. సో ఏపీ గవర్నమెంట్ ముందుకు వచ్చింది, వాళ్ళు మాకు ఒక అంతర్వేదిలో ఒక ప్లేస్ని చూపించారు. బట్ అగైన్ మనకి లాజిస్టిక్స్ ప్రాబ్లమ్స్ ఉంటాయని చెప్పేసి వీఆర్ స్టిల్ ఎక్స్ప్లోరింగ్. రీసెంట్గా మళ్ళీ మేము దాని మినిస్ట్రీతో తీసుకెళ్ళినప్పుడు సెక్రటరీ గారు ఏమన్నారంటే ఇట్లాగా యూ కెన్ ఆల్సో రైట్ టు ఆల్ ద మేజర్ పోర్ట్స్ అన్నారు. మళ్ళీ మేము అన్ని మేజర్ పోర్ట్స్ రాసాము, మాకు ఒక 100 to 150 acres ఆఫ్ ల్యాండ్ అండి సో అని చెప్పేసి. సో మెయిన్ ప్రయారిటీ మేము ఇక్కడే ప్లాన్ చేస్తున్నాము. మన ఇక్కడ కృష్ణపట్నం కానీ, లేకపోతే దుగ్గరాజపట్నం కానీ, లేకపోతే రామాయపట్నం కానీ, లేకపోతే ఇట్లాగా మన కోస్ట్లో ఆంధ్ర కోస్ట్లో ఉన్నట్లయితే కనుక విల్ బి ఏబుల్ టు ఎస్టాబ్లిష్ ద సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్. దట్స్